ఈ రోజు టిఫిన్‌లోకి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన దాల్ రైస్ చేస్తున్నాను. నేను ఇంటర్మీడియేట్ హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్‌డే బ్రేక్‌ఫాస్ట్ కింద మాకిదే పెట్టేవాళ్ళు. అప్పుడు అక్కడ వాళ్ళందరూ దీన్ని బిస్మిల్లాబాత్ అనేవాళ్ళు. పప్పులు, రైసు వేసి చేస్తారు కాబట్టి నేనేమో దాల్ రైస్ అని పిలుచుకుంటాను. దీని కరెక్ట్ పేరు మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మెజర్‌మెంట్‌కి ఒక గ్లాస్ గాని, గిన్నె గాని తీసుకొని రైసు, పెసరపప్పు, కందిపప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ మొత్తం వేగిన తర్వాత గరం మసాలా, సాంబార్ పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం అన్ని వేసి వేయించుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న పప్పులు, వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. వాటర్ మెజర్మెంట్ కరెక్ట్ గా కావాలనుకుంటే 1 గ్లాస్ రైస్ కి 3 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. కుక్కర్ లో నుంచి ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఉప్పు సరి చూసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని వెల్లుల్లితో తిరగమాత పెట్టుకుంటే దాల్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. కొంచెం లూజ్ గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే పప్పులన్నీ వేసాం కాబట్టి కొంచెం సేపటి తర్వాత గట్టి పడుతుంది. మసాలాలన్నీ వేస్తాం కదా, అచ్చం బిర్యానీ ఫ్లేవరే వస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్